వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, చాలా మంది కూడా నాకు కమెంట్స్ పెట్టారండి. అక్క మీరు వీడియోస్ అన్నీ కూడా మీ వ్యూస్ కోసమే చేస్తున్నారు అనేసి అడిగారండి. సో నా వ్యూస్ కోసం అయితే కాదు, మీకు ఆల్రెడీ తెలిసిందే నాకు ఒక్కొక్క వీడియోకి ఎంత వ్యూస్ వస్తున్నాయి. అది జస్ట్ నార్మల్గానే వస్తున్నాయి. మరి మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఒకవేళ ల్యాక్స్లలో థౌజండ్లలో వస్తే అది మీరు అన్నట్టుగానే నిజం అవ్వచ్చు. నేను నిజంగానే ఈ బిజినెస్ అనేది మీకు మీ ప్రాఫిటబుల్ కోసం కాదు, నా వ్యూస్ కోసమే చెప్తున్నాను అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నాకు నార్మల్గా ఎంత ఒక 500 నుంచి 1000 లోపటే వస్తున్న వ్యూస్, దానికే మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు అనడం కాదండి. యాక్చువల్గా నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా మంచిగా మీరు కూడా సక్సెస్ అవ్వాలి, నాలాగా ఇంటికి కాడే ఉండే ఖాళీగా ఉమెన్స్ కోసం కానీ, లేదు బాగా గ్రాడ్యుయేషన్ చేసుకొని చదువుకొని మన వైఫ్ హస్బెండ్స్ కొంచెం బయటికి పోనీకుండా పిల్లలు ఉండడం వల్ల అత్తమ్మ చూసుకోవడం, ఇలా ఖాళీగా ఉండి మన టాలెంట్ని మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి, వాళ్ళకు కూడా ఉంటుంది కదా నేను కూడా బిజినెస్ చేయాలి, నేను కూడా ఏదైనా ఒక జాబ్ చేయాలని ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల కోరిక కూడా అదే. ఆడపిల్ల అనే కాదు, ప్రతి ఒక్కరిది కూడా అంతే. చాలామంది డిగ్రీలు చదువుకొని ఇంటికాడ ఖాళీగా ఉంటే ఏ జాబు లేకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. ఏ జాబు లేదు, ఏ జాబ్ కోసం సెర్చ్ చేసినా ఎక్కడ చేసినా అన్ని ఫేక్ జాబ్సే. పైగా 9 అవర్స్ 12 అవర్స్, అది కూడా ఎట్లా ఓన్లీ 8000కి 9000కి మాత్రమే నాకు 12 అవర్స్ కూడా వర్క్ చేయమని చెప్పారు. సో మార్నింగ్ 6కి వచ్చేయాలి, మళ్ళీ ఈవినింగ్ 7కి వెళ్ళాలి, ఇలా డిఫరెంట్ టైమింగ్స్ చెప్పారు. సో నాకు అడ్జస్ట్ అవ్వలేదు ఆ టైమింగ్స్. ఎందుకంటే మనకి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. సో అంత టైం అడ్జస్ట్ కాలేనప్పుడు నేను వదిలేస్తాను. ఇలా చాలా జాబ్స్ నేను వదులుకున్నానండి, ఒకటే కాదు, దగ్గర ఒక 5-6 జాబ్స్ అన్నీ వదులుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాబ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే మీకు ఆల్రెడీ తెలిసింది మాకు కిరాణా షాప్ ఉందనేసి. సో ఆ షాప్లో మాకు వేసే అతన్ని చూసి మేము ఆలోచించుకున్నాం, ఈ విధంగా మేము కూడా చేస్తే బాగుంటుంది కదా అని. ఆ విధంగానే మేము ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. దీనికి సంబంధించిన ఇలా వీడియో కూడా ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది అదే అడుగుతున్నారు, మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు, ఇది ఫేకు, ఇది నమ్మద్దండి అనేసి అంటున్నారు. సో ఫేక్ అయితే 100% కాదండి. ఒకవేళ ఫేకు అని ఎవరైతే అనుకుంటారో ఒకసారి మీరు రాజా రాణి తెలుగు ఛానల్ వీడియోస్లలో చూడండి, పాత వీడియోస్ అన్నీ చూడండి. చాలామంది సబ్స్క్రైబర్లు చాలామంది కూడా ఈ మార్కెటింగ్ ఫీల్డ్ని చేసుకొని కూడా బాగా సక్సెస్ అవుతున్నారు, మంచిగా చేసుకుంటున్నారు. సో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నా వల్ల కనీసం ఒక 2-3 అయినా సక్సెస్ అవుతున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీ అండి. సో ఎందుకంటే నాతో పాటు ఇంకొక ఫ్యామిలీ మంచి పొజిషన్కి వస్తుంది. సో నా వల్ల ఒక కుటుంబం ఎదుగుతుంది, నా వల్ల ఇంకొక కుటుంబం ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగా అయినా నాకు ఎటువంటి ఆశ లేకుండా ఒక మంచి మాటతోని ఒక మంచి బిజినెస్ ఐడియాని మీతో షేర్ చేశాను. సో మీరు దాన్ని సక్సెస్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలి, అది మీ చేతుల్లో ఉందండి. సో మనకి చదువు చెప్పేంత వరకే గురువులు, దాని తర్వాత ఉద్యోగం రావాలా లేదా అనేది మన చేతుల్లో. మన టాలెంట్ని బట్టి మన చదువుని బట్టి మనకి ఉద్యోగం వస్తుంది. అంతేకాని నేను చదివేశాను నాకు అన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి పోయి కంపెనీల్లో కూర్చుంటే జాబ్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకోవాలి. అదేవిధంగా నేను మార్కెటింగ్ ఈ బిజినెస్ ఏంటి అనేసి మీకు క్లియర్గా చెప్పాను, ఎలా చేసుకోవాలని చెప్పాను. దాన్ని బట్టి మీ తెలివిని మీ ఐడియాని బట్టి మీరు చేసుకుంటే మీరు ఇంకా సక్సెస్ అవుతారు. అందుకోసమని చెప్తున్నాండి, ఇది మెయిన్ అయితే వ్యూస్ కోసం అయితే అస్సలే కాదు. ఇంకొకటి వచ్చేసి మనం ఈ బిజినెస్లో నాకేమి ఒకరు మీరు సక్సెస్ అయినా లేకపోతే కాకపోయినా నార్మల్గా చేసుకున్నా ఎంత సక్సెస్ అయినా మీరేమైనా నాకేమైనా మనీ ఇస్తారా? అక్క మీ వల్ల బిజినెస్ స్టార్ట్ చేశాను, బాగా సక్సెస్ అయ్యాను, మంచిగా వస్తున్నాయి అక్క అని థ్యాంక్ యూ అక్క అని ఒక మాట చెప్తారు, అదే నాకు చాలు. అంతేగాని అక్క నీ సక్సెస్ అయ్యాను, ఇదో నీ వల్ల ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇగో అమౌంట్ తీసుకోండి అని నాకేమైనా ఇస్తారా? ఇవ్వరు కదండి. మీరు సక్సెస్ అయ్యి మీరు హ్యాపీగా ఉండి మీరు చేసుకోండి, అంతేకాని నాకేం ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సక్సెస్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటే చాలు, అంతేకాని నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీనివల్ల నాకు ఏమీ కూడా రాదు. మెయిన్గా చెప్తున్న వ్యూస్ గురించి అయితే అస్సలే కాదు. సో మళ్ళీ అడుగుతున్నారు, సో అందుకోసమనే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఇంకొకసారి అస్సలు అనకండి. అండ్ చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చిన్న షార్ట్స్ పెడుతున్నారు, మీకు ఈ బిజినెస్ ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంటాను. సో జస్ట్ 1 మినిట్ షార్ట్ చూసేసేసి నన్ను ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళు ఫేక్ చేస్తున్నారు, వీళ్ళు వ్యూస్ కోసమే చేస్తున్నారు అనేసి అని. మనం అన్నం ఉడుకుతుందా లేదా అని ఒక మెతుకు పెట్టుకుంటే తెలిసిపోతుంది. కానీ మనిషి ఒక క్యారెక్టర్, మనిషి గురించి ఒక వీడియోలు చూసేస్తే సరిపోదండి.
వాళ్ళ గురించి ఫుల్గా తెలవాలంటే మా రాజారాణి తెలుగు ఛానల్లో వీడియోస్లో అన్నీ చూడండి. అది చూడడం ఒకటే కాదు, అక్కడ పెట్టిన కామెంట్స్ కూడా చూడండి. ఎంతమంది పాజిటివ్ పెడుతున్నారు, ఎంతమంది నెగిటివ్ పెడుతున్నారు. 99% అయితే నాకు ఈ బిజినెస్ వల్ల అందరూ మంచి కామెంట్స్ పెట్టారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. బాగుంది అక్క, మేము బాగా చేసుకుంటున్నాము, ఇంకా ఇలాంటి వేరే డిఫరెంట్ ఐడియాస్ చెప్పండి, ఇంకా వేరే బిజినెస్ ఐడియాస్ చెప్పండి అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు. కానీ ఎవరో ఇద్దరు తప్ప నెగిటివ్ కామెంట్స్ కానీ 99% అయితే నాకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా. సో మీకైతే ఈ వీడియోలో అయితే ఇదే చెప్పానండి. ఇది అయితే వ్యూస్ కోసమే కాదు, మీరు ఓన్గా ఉండి ఇంటికాడ ఉండే చేసుకున్న బిజినెస్ అనమాట. నేను ఈ బిజినెస్ ఎందుకు చెప్తున్నాను అనేసి మీరు అడుగుతున్నారు పదే పదే. నేను ఇందులో మనకి లాభం నష్టం ఉండదు, మెయిన్ వచ్చేసి నష్టం లేదు, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్కువ బయటకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ అమౌంట్లోనే మనం ఇంటికాడే చేసుకునే ఒక స్మాలెస్ట్ బిజినెస్. మనం ఇంట్లోనే ఉండి మన పిల్లల్ని, మన హస్బెండ్స్ని, మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఏదో మనకి టైం దొరికినప్పుడు ఒక 10 బెడ్షీట్లు అమ్ముకున్నా మన ఖర్చులకైనా వస్తుంది అనే మెయిన్ ఉద్దేశంతో చెప్తున్నానండి. చాలామంది ఇంటి దగ్గర ఉంటారు, మన హస్బెండ్స్కి కానీ ఎవరికైనా మనీ అడగాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంటాయి, మనకంటూ కూడా కొంచెం ఖర్చులు ఉంటాయి, ఎంత వద్దు అన్నా ఉంటాయి. సో ప్రతిసారి వాళ్ళని అడగలేము. కాబట్టి కనీసం మనం ఒక డైలీ ఒక 10 షీట్లు అమ్మండి, 30 రూపాయలు తన్నా వేసుకొని 300 రూపాయలు డైలీ ఒక 300 వస్తే మన ఖర్చులకైనా ఉంటుంది కదండి. ఒక 600 700 ఏం చిన్న చిన్న అమౌంట్స్ ఏం కాదు. డైలీ మనకు ఒక 300 వస్తే ఎంత హ్యాపీ చెప్పండి. కూరగాయలకు కానీ, పాలకు కానీ, మన ఇంటి ఖర్చులకు కానీ వస్తుంటాయి. సో ఇలా మన వంతు సాయం చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ మనం ఇంట్లో ఖర్చులన్నా పక్కన తీస్తే మన హస్బెండ్స్కి వచ్చే శాలరీ అన్నా జీతం అన్నా కొద్దిగా సేవ్ చేయొచ్చు. అలా కాకుండా మన హస్బెండ్స్కి వచ్చే శాలరీలోని వెయిట్ చేస్తూ 5,000 వచ్చేస్తే మనకి 20,000 30,000 శాలరీస్ వస్తాయి. అందులో 5,000 ఇంటి ఖర్చులకే వెళ్ళిపోతాయి. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, గ్రాసరీస్ అవి ఇవి అనేసి మొత్తం ఎక్స్ట్రా అన్నీ అయిపోతాయి. మనం ఇంకేం సంపాదిస్తాము, ఎట్లా సేవ్ చేస్తాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన ముందుకి ఎలా ఉంటాము. ఇప్పుడున్న జనరేషన్లో ఎడ్యుకేషన్ అండ్ మనీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కంటేనే మనీకి ఎక్కువ వాల్యూ ఉందండి. అసలు చాలామంది అంటారు పోయేటప్పుడు నువ్వు ఏమైనా మనీని ఎత్తుకొని పోతావు, ఎందుకు అంత సంపాదిస్తావు అని. పోయేటప్పుడు ఎత్తుకొని పోతారో లేదో అది తర్వాత విషయం, కానీ బతుకున్నంత కాలం అయితే అదే డబ్బు కావాలి. ఆ డబ్బు ఉంటేనే మనుషుల విలువ రెస్పెక్ట్ ఇస్తారు. సో మెయిన్ అయితే ఈ వీడియోలో అదే చెప్తున్నానండి. సో వ్యూస్ కాదు, కష్టపడండి, మంచిగా సక్సెస్ అవ్వండి, బీ హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.